అసెంబ్లీలో రైతు భరోసా అంశంపై జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ ఈ ఛాలెంజ్ చేశారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ అన్ని అబద్ధాలే చెప్పారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు రుణాలు తెచ్చుకోండి అని రైతులకు చెప్పారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న తన తొలి సంతకం రుణమాఫీపైనే చేస్తానని భరోసా ఇచ్చారు. ఒకటే పెన్ స్ట్రోక్తో రైతులు అందరి రుణాలు మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ కోసం 49.5 కోట్లు అని చెప్పారు. ఎక్కడో సభలో మాట్లాడుతూ ఒక్క ఏడాది కడుపు కట్టకుండా 40,000 కోట్లు కట్టిస్తామని చెప్పారు. అది కాస్త కేబినెట్ సమావేశం సమయానికి 31,000 కోట్లకు దిగింది. బడ్జెట్కు వచ్చేసరికి 26,000 కోట్లు అయింది. మొన్న పాలమూరులో కాంగ్రెస్ నిర్వహించిన విజయోత్సవ సభలో 19,000 కోట్లు చేశారు ఈ సీఎం. ఈ క్రమంలోనే ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్న రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్దాం, ఒక్క ఊరిలో అయినా రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగిందని చెబితే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటా. ప్రభుత్వానికి ఈ స్థాయి బకాయింపు మంచిది కాదు. రుణమాఫీ చేయకుండా తప్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది అంటూ కేటీఆర్ మండిపడ్డారు. మళ్ళీ ఇప్పుడు అదే తరహా ఛాలెంజ్ చేశారు. మరి కేటీఆర్ సవాళ్లపై రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.